पूरा खोलो पूरा खोलो पूरा खोलो लेफ्ट साइड सपोर्ट ले लेफ्ट साइड सपोर्ट ले
fire departments all over the country, they ఏప్రిల్ 14th నుంచి 20వ తారీఖు వరకు ఫైర్ సర్వీస్ వీక్ అబ్జర్వ్ చేస్తారు దేశమంతటా కూడా. ఎందుకంటే ఇదే ఏప్రిల్ 14 తేదీ 1944 ఇయర్లో ఒక ఫోర్ట్ స్టైకెన్ అనే ఒక షిప్లో బాంబే డాక్యార్డ్, విక్టోరియా డాక్యార్డ్లో పెద్ద ఫైర్ అయ్యి 100 మంది చనిపోయారు ఆ రోజు. తర్వాత అందులో 66 ఫైర్ ఫైటర్స్ ఆల్సో దే లాస్ట్ దేర్ లైవ్స్ ఇన్ సేవింగ్ ది లైవ్స్ ఆఫ్ ది పీపుల్. ఈ బ్యాక్గ్రౌండ్లో పురస్కరించుకొని మనము ప్రతి సంవత్సరం కూడా ఈ ఫైర్ సర్వీస్ వీక్ 14th to 20th ఏప్రిల్ మనం అన్ని ఫైర్ డిపార్ట్మెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా జరుపుతుంటారు. అదేవిధంగా ఈ సంవత్సరము పబ్లిక్లోకి మనం ఏమి స్లోగన్తో వెళ్ళామంటే ఫైర్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ఫైర్ ఫైటింగ్. So always fire fighting is always a difficult job which may involve life loss or property loss. So preventing the fire is the important motto. So with that slogan we have gone into the people, and ee week long lo hundreds of programs we have conducted in various premises like hospitals, schools, industries, then software offices, all these places. And today as a concluding day of 20th April, ఈ రోజు కంక్లూడింగ్ ఫైర్ సర్వీస్ వీక్కి ఇక్కడ మనం కండక్ట్ చేయడం జరిగింది. ఫైర్లో ఇంపార్టెంట్గా మనకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఫైర్ జరగకుండా మనం చర్యలు తీసుకోవాలి, ఒకవేళ ఫైర్ అయినప్పుడు మనము ఏ విధంగా మన ప్రాణాలని రక్షించుకోవాలి, ఇతరుల ప్రాణాలు ఎలాగా రక్షించాలి, తర్వాత ప్రాపర్టీ రక్షణ ఎట్లా చేయాలి. ప్రాపర్టీ ఈజ్ సెకండరీ, ఫస్ట్ లైఫ్ సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ అవగాహన కల్పించడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. ఎస్పెషల్లీ హైరైజ్ బిల్డింగ్స్, ఎస్పెషల్లీ హోటల్స్ కానీ ఇతర సాఫ్ట్వేర్ బిల్డింగ్స్, అదర్ బిల్డింగ్, హైరైజ్ బిల్డింగ్ అంటే మోర్ దెన్ 5 floors ఉన్నది, 18 meters and above. సో ఇలాంటి బిల్డింగ్స్లో ఎవ్రీ 6 monthsకి ఒకసారి మనం ఫైర్ డ్రిల్ కండక్ట్ చేయాలి. ఇప్పుడు ఏదైతే మీరు చూసారో అలాంటి డ్రిల్ ఆ ఎంప్లాయీస్ అందరూ అక్కడ ట్రైన్ అయ్యి తర్వాత ఈ డ్రిల్ కండక్ట్ చేయాలి. కొత్త బిల్డింగ్స్లో అయితే 3 monthsకి ఒకసారి కండక్ట్ చేయాలి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజమైన ఎమర్జెన్సీలో మనకు ఆలోచించడానికి టైం ఉండదు. కాబట్టి ఇలాంటి డ్రిల్స్ చేయడం ద్వారా మనకు ఎమర్జెన్సీలో మనం ప్యానిక్కి గురి కాకుండా చక్కగా మనము ఫైర్ సేఫ్టీ గురించి మనం ఆలోచించి దానికి కావాల్సిన చర్యలు చేపట్టడానికి వీలవుతుంది. సో ఈరోజు ఈ డ్రిల్ ఇక్కడ చేశారు వీళ్ళు. ఐటీసీ జనరల్గా కూడా ఫైర్ సేఫ్టీ మెజర్స్ చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు. సో ఐఎమ్ హ్యాపీ దట్ ది డ్రిల్ ఈజ్ కండక్టెడ్ ఇన్ ఏ గుడ్ వే టు టేక్ ది మెసేజ్ ఆఫ్ ఫైర్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ఫైర్ ఫైటింగ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్సో వాటిల్లో అంతా కూడా అంటే జనరలీ దెర్ ఈజ్ ఫైర్ సర్వీస్ యాక్ట్ అని ఉంది మనకి. ఫైర్ సర్వీస్ యాక్ట్ ప్రకారము మనము ఈ అబవ్ 15 meters ఉన్న కమర్షియల్ బిల్డింగ్స్, 18 meters అండ్ అబవ్ ఉన్న రెసిడెన్షియల్ బిల్డింగ్స్, పబ్లిక్ కాంగ్రిగేషన్ బిల్డింగ్స్ లైక్ స్కూల్స్, సినిమా థియేటర్స్, ఫంక్షన్ హాల్స్, దెన్ రిలీజియస్ ప్లేసెస్, వీటికంతా కూడా కన్స్ట్రక్షన్కి బిఫోర్ ఫైర్ ఎన్ఓసి తీసుకోవాల్సిన నిబంధన ఉంది. మన ఫైర్ ఎన్ఓసి లేకపోతే వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వరు. సో దీని ద్వారా మనం కంపల్సరీ వాళ్ళందరూ కూడా ఫైర్ ఎన్ఓసి మన దగ్గర తీసుకుంటేనే వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్ వస్తుంది. తర్వాత అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా మా ఫైర్ ఎన్ఓసి కంపల్సరీ. సో ఈ 2 స్టేజెస్లో మనము చాలా మటుకు 100% అంటే మా దగ్గరికి ఏవైతే బిల్డింగ్స్ మేము ఎన్ఓసి ఇస్తామో దాంట్లో ఫైర్ సేఫ్టీ లేకుంటే ఇవ్వడం జరగదు. నేషనల్ బిల్డింగ్ కోడ్ అని మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు ఒక పబ్లిష్ చేశారు. దాంట్లో ఫైర్ సేఫ్టీ పార్ట్ 4లో ఉంటుంది. సో ఆ పార్ట్ 4లో ఉన్న నిబంధనల ప్రకారం అన్ని ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏమని అడగచ్చు మీరు. ఓపెన్ స్పేస్, ఫస్ట్ బిల్డింగ్లోకి ఎంటర్ కావడానికి గేట్ విడ్త్, ఆల్ రౌండ్ బిల్డింగ్ ఓపెన్ స్పేస్, దెన్ ఆటోమేటిక్ స్ప్రింక్లర్ సిస్టమ్, ఆటోమేటిక్ ఫైర్ అలార్మ్ సిస్టమ్, మాన్యువల్ అలార్మ్ సిస్టమ్, ఫైర్ పంప్స్, వాటర్ సంపులు, hydrant system, weterizer, yard hydrants, all these are important things. Emergency lighting, తర్వాత పబ్లిక్ అడ్రస్ సిస్టమ్. సో దీస్ ఆర్ ఆల్ కంపల్సరీ థింగ్స్. అవన్నీ కూడా మా వాళ్ళు ఆక్యుపెన్సీ ఇన్స్పెక్షన్ అప్పుడు ఎన్షూర్ చేసుకొని అవన్నీ ఉంటేనే ఫైర్ ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము ఫైర్ ఎన్ఓసి ఏదైతే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారో ఈ హైరైజ్ బిల్డింగ్స్ వీటన్నిటిలో కూడా ఫైర్ సేఫ్టీ దాంట్లో 100% ఉంది. తర్వాత మేము సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తాం. కంప్యూటర్ ర్యాండమ్ జనరేషన్ నుంచి మేము ఎవరికైతే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చామో వాళ్ళ నుంచి కంప్యూటరే పికప్ చేస్తుంది ఏ పర్సన్ ఇన్స్పెక్ట్ చేయాలా, ఏ బిల్డింగ్ చేయాలా అని. Every 15 days ki ma all officers from fire department they conduct the surprise inspections lo emaina lapses unnayanukondi వాళ్ళ మీద మా ఫైర్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ టేకప్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఫైర్ సేఫ్టీని ఎన్షూర్ చేస్తున్నాం.
We want to thank Mr. Prasad and Mr. Reddy and the team. It is always very nice for us to see that the officers of the fire department are so committed. And as Sir very rightly said, that the prevention is something which is more easier to do than fighting. Loss of life is a very sad thing to happen. So it is always better to be prepared. And we this week is celebrated across all ITC properties in the country, and we as a company, we are very committed to life fire safety, and we take a lot of measures. Our equipment is always kept up to date, and we do regular drills of our people every week, and we have almost 30% of our people who can fight fire. So but also it is also important that each and every soul in the hotel knows their responsibilities in the eventuality anything was to happen. And that's what is more critical, that they should be able to save their lives and also guide the guest that is in the premises, because their life and safety is also our job. And so that's how as Sir was very rightly saying, buildings which have a lot of souls and a lot of guests who are not there on a daily basis. We are familiar with the building, but our customers come and go. So it is also becomes more of our responsibility to keep everyone safe, and that can only be done by keeping our premises always ready for any eventuality. God forbid it was to happen. And then our building systems will kick in, our trained manpower will kick in to hopefully localize the fire and make sure that there is no loss of life or injury or any property loss. With that intention, we work with the authorities, and we always try that we exceed what is demanded by the authorities and make nation proud and safe. Thank you. You provide any special training to your people, sir? Every employee has to be trained. He or she cannot go and start performing a job if they do not pass the fire test. Fire test is part of the induction program. So unless a person after recruitment cannot join, start working till the fire examination is passed. So it's so stringent. Otherwise, you're just exposing yourself to unnecessary risk. And at the end of the day, it will be us who have to look after each other. And as it's a lot of confidence to see modern equipment, extremely well trained forces under the command of officers like Mr. Prasad. So but that takes time to kick in, but your first responsibilities are very, very important. Our ability to respond correctly, to keep ourselves safe and people in our control safe, that's the most important thing.